ఉంటుందని అనుకుంటున్నాను. పునర్జన్మలు నమ్ముతారా మీరు? మీరు అంటే మీరు పూర్వజన్మలో ఏమై ఉంటారు? నమ్ముతాం అన్నాను తప్ప పూర్వజన్మ జ్ఞానం నాకు ఉంది అని అనలేదు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించని చెప్పేసి ఎప్పుడన్నా దేవుని మొక్కిర్రా? ప్రత్యేకంగా నాకు ఆ జ్ఞానం కావాలని నాకు అనిపించలేదు. దానికోసమే మొక్కాలి అనుకోని నేను అనుకోలేదు. అవసరం లేదు కదా మనకి. ఇప్పుడు మీకు మీ వయసు ఒక 40 సంవత్సరాలు ఉంటాయా అనుకోండి, రఫ్గా అనుకుంటే. మీ చిన్నప్పుడు డే 1 నుంచి మీ లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన మీకు గుర్తుండదు. అంతెందుకు నిన్న మీ ఇంట్లో ఏ కూర అంటే మీరు సడన్గా చెప్పలేరు. అది మతిమరుపు. మతిమరుపు కాదు, అంటే సరే మతిమరుపు అనుకోండి, మనిషి సామర్థ్యం అనుకోండి, అది గుర్తుంచుకోలేకపోవడం. ఇప్పుడు నిన్న మీ ఇంట్లో ఏ కూర అంటే చెప్పలేకపోయారు కాబట్టి మీ ఇంట్లో నిన్న కూర అనలేదు, మీరు భోజనమే చేయలేదు అంటే ఎంత మూర్ఖత్వమో. పూర్వజన్మ మనకు గుర్తులేదు కాబట్టి మీకు ఇంతకుముందు జన్మ లేదు అనడం కూడా అంతే మూర్ఖత్వం. కొంచెం ఒక్క 2 నిమిషాలు లాజికల్గా పోదామన్నా. పూర్వజన్మ అని అంటే ఎట్లా మనం డిసైడ్ చేయొచ్చు? ఇప్పుడు హిందుత్వం ఏం చెప్తుందంటే సృష్టి చక్రం అనేది ఒకటి ఉంటుందండి. సృష్టి చక్రం అంటే మీరు పూర్వజన్మలో కుక్కై పుట్టిర్రు, పందై పుట్టిర్రు, కాకాయ పుట్టిర్రు అని అంటారు. ఇవి ఉంటాయా? అంటే కుక్కలుగా పుట్టిన వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో మనుషులుగా పుట్టడము, ఈ జన్మలో మనుషులు ఉన్నోళ్ళు దాని తర్వాత కాకులాగా మారడం, ఇవన్నీ జరుగుతాయా? ఇప్పుడు పునర్జన్మ సిద్ధాంతం అనగానే పూర్వజన్మలో మీరు కుక్కై పుట్టారు, మనిషి పుట్టారు, తర్వాత జన్మలో పంది. ఇది కాదు. ఇది విన్నారా మీరు? ఇది అంటే ఇలా ప్రచారంలో ఉంది. ఇది కాదు. అప్పుడు మనుషులే, ఇప్పుడు మనుషులే. అలా కూడా కాదు. అలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా. ఇప్పుడు పూర్వజన్మలో నేను మానవ జన్మలోనే ఉండి ఉండవచ్చు. ఇప్పుడు నాకు బై బర్త్ ఆధ్యాత్మిక చింతన అంటారు, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, దేవుడి గురించి దైవం గురించి ఆలోచించడం అనేది బై బర్త్ వచ్చింది నాకు. మా ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, నాతో పాటు ఇంకో తమ్ముడు ఉన్నాడు. వాడు నాతో పాటు ఒకే తల్లి గడుపును పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఒకే వాతావరణంలో పెరిగాం. వాడికి అసలు ఆధ్యాత్మిక చింతన అనేది లేదు, జీరో. ఒకే ప్రాంతంలో ఒకే వాతావరణంలో పుట్టి పెరిగి ఒకే తల్లి కడుపు పుట్టి పెరిగిన వాళ్ళకి 2 మనస్తత్వాలు ఒకేలా లేవు. ఎందుకంటే పూర్వజన్మ వాసనలు ఆయనకున్నవి వేరు, నాకున్నవి వేరు, అంతే. అదే తేడా. లాజికల్గా అన్నారు కాబట్టి. రైట్. భవిత స్త్రీ అనుకుంటా, ఆమె పోయిన జన్మలో నాగమనట. అంటే నాగమనో నాగరాను సంథింగ్, అంటే నాగులకు సంబంధించినటువంటి వంశంలో పుట్టింది. వాళ్ళ నాన్న పేరు నాగరాజు, వాళ్ళ అమ్మ పేరు నాగులమ్మ. ఈ తతంగం అంటే ఆమె పాములా ఉండేది. ఇప్పుడు రాత్రిపూట కూడా ఆమె పాములా మారి నాగలోకం పోయేస్తుందట. ఇటువంటి ఈ కాలంలో మీరు నమ్ముతారా? నమ్మను. ఇది కట్టుకథ అని అంటారా? 100% పక్కా. నేను చూడలేదు ఆ వీడియో, ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. జస్ట్ నేను చెప్పిన స్టోరీ, చెప్పిన వివరాలను బట్టి నేను అది లేదా ఆవిడ భ్రమపడుతుందని కూడా అనుకుంటాను నేను. ఓకే. అంటే ఆమె బయటికి ఈ రాత్రి వేళలా ఆమె పాము లెక్క మారి పోయేస్తే ఆమె శరీరానికి దెబ్బలు తాకుతున్నాయట. నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే కలియుగంలో అలౌకిక శక్తులకి ప్రత్యక్ష రుజువులు ఉండవు కాబట్టి నేను నమ్మరు. రైట్. ఓకే. దీనివల్ల ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చారు మీరు ఎవరిని నమ్ముతారన్నా? అంటే దైవాన్ని మీరు అంటున్నారా? హిందుత్వంలో ఉన్నది ఒక్కటే ఈశ్వరుడు, ఆయన అనేక రూపాలు ధరించాడు. ఆ ఈశ్వరుడిని నేను నమ్ముతాను. ఈశ్వరుడు అంటే శివుడు, అదే చెప్పాను. శివుడు అని కాదు, ఈశ్వరుడు అంటే సుప్రీం గాడ్, సర్వనియామకుడు. ఆయన విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు. అంటే చాలామందికి ఉన్న డౌట్, ఒక దేవుడు మళ్ళీ ఒక అమ్మవారిలాగా ఎట్లా మారుతారు అని ఉన్న ఒక డౌట్ ఉంటుంది కొంతమందికి, ఇతర మతస్థులకు. దాన్ని ఎట్లా క్లారిటీ చేస్తారు? దేవుడు అమ్మవారిలాగా ఎలా మారుతారు అంటే మనకు సాధ్యం కాదు కాబట్టి దేవుడికి కూడా సాధ్యం కాదు అని అనుకోవాలా? ఇప్పుడు దేవుడు అంటేనే సర్వశక్తిమంతుడు కదా, ఆయన సాధ్యం కానిది ఏముంది? మీరు ఓకే, ఇంతవరకు ఓకే నాకు. దాని తర్వాత యేసు 1 రొట్టెను 1000 రొట్టెలు చేసి అందరికి పంచేయండు, ఇది విన్నారా? అది సాధ్యం కదా అంటారా వాళ్ళకి? నేను దేవుడికి సాధ్యం కాదు అన్నాను, అంటే దేవుడికి సాధ్యం కాకపోవటం లేదు అన్నాను తప్ప యేసుకు సాధ్యం అవుతుందని నేను చెప్పలేదు కదా. అంటే యేసుకు సాధ్యం కాదంటారా? యేసు ఏ మిరాకిల్ చేయలేదు బైబిల్లో. ఏ మిరాకిల్ చేయలేదు? అంటే ఈ రొట్టెలు పంచడం మీరు విన్నరా వినలేదా? బైబిల్లో ఉంది కానీ అది కరెక్ట్ కాదు, అంటే జరగలేదు. ఎలా చెప్తున్నానంటే నాకు బైబిలే ఆధారం. మళ్ళీ బైబిల్లోనే ఈ యేసుతో పాటు ఉన్నటువంటి కొంతమంది ఆ రోజు పెద్దలు, యూదు పెద్దలు, వాళ్ళు ఏమంటారంటే నువ్వు ప్రవక్తనే అని చెప్పుకుంటున్నావు కదా, మా కోసం ఏదైనా ఒక మిరాకిల్ చేయమని అడుగుతారు. ఒక సూచక్రియ ఏదైనా చేయగలవా అంటే వాళ్ళకేంటంటే ఎవరైనా వచ్చి మిరాకిల్ చేస్తే వాళ్ళు ప్రవక్తలను నమ్ముతూ ఉంటారనమాట. నాకు దేవుడు వచ్చి నాకు కనపడ్డాడు, నన్ను ప్రవక్తగా ఇక్కడ నియమించాడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఏంటి ప్రూఫ్ ఏంటి? నువ్వు ప్రవక్తనని చెప్తున్నావు, దేవుడు కుమారుని చెప్తున్నావు, ప్రూఫ్ ఏంటో? ఏదైనా ఒక మిరాకిల్ చేయి అంటే నేను చేయను అంటాడు. ఈ తరం వారికి ఏ సూచక్రియ కూడా అనుగ్రహింపబడదో, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా నన్ను సూచక్రియ అడుగుతున్నారు ఏంట్రా అని తిడతాడు తప్ప పలానప్పుడు అక్కడ చేశాను, మరి ఇన్ని చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదరా,
లేదా రేపు ఎల్లుండో చేస్తాను అలా చెప్పలేదు ఆయన. ఒక్కటి కూడా నేను చేయను అన్నాడు. యేసుని సిలువేసినప్పుడు, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఈయన దేవుని కుమారుడు ప్రవక్త అని చెప్పుకున్నాడు కదా, ఇప్పుడన్నా ఏదన్నా మిరాకిల్ జరిగిద్దేమో, పైనుంచి ఏదన్నా ఒక శక్తి వచ్చి ఆయన విడిపించిద్దేమో, ఆయన అకస్మాత్తుగా సిలువ మీద నుంచి దిగుతాడేమో, ఏదన్నా మిరాకిల్ జరిగితే నమ్ముదాం ఇప్పుడైనా. ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాంటి మిరాకిల్ జరగల. అంటే అప్పుడు దాకా జరగలేదు, అప్పుడు కూడా జరగలేదు. చనిపోయి లేచి వచ్చిండు మళ్ళీ ఫ్రైడే రోజు. అది కూడా అబద్ధం. ఒక మనిషి ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ కాలేదనుకో అన్న, టెలికాస్ట్ చేయలే ఇంటర్వ్యూ. టెలికాస్ట్ చేయకపోతే నేను వచ్చి ఇంటర్వ్యూ చేసింది, నేను ఇంటర్వ్యూ తీసుకుంది, మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చిందంతా వృధా ఈ ఫీడ్ కనుక పోయి ఉంటాయి. లేదు టెలికాస్ట్ చేసిన దానికి ఆధారం ఉంటుంది. అప్పుడు నేను చెప్పుకోవడానికన్నా మీరు చెప్పుకోవడానికన్నా సులువుతరం ఉంటుంది. అంటే మీరు నమ్మరు కాబట్టి, మీరు నమ్మొద్దు అనుకోరు కాబట్టి అసలు ఇంటర్వ్యూ కాలేదు, ఏసు పుట్టలేదు, ఏసు రాలేదు, ఏసు చచ్చిపోలేదు, ఏసు మళ్ళీ రాలేదు అంటే ఏసు పుట్టలేదు అని నేను అనలా. నేనేమంటానంటే యేసు అనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక క్యారెక్టర్ ఉంది. కానీ వీళ్ళు చూపిస్తున్నట్లుగా ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు. ఆయన ఒక సాధారణ మనిషి. ఆయనలో రకరకాల మనస్తత్వాలు, అంటే స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది, కొన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు అంతగానం అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు పెట్టిరన్నా మరి? దాన్ని తీసేశారు. ఇప్పుడు కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంటున్నారు. ఉండేనా? ఇప్పుడు మనకు సంబంధం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఎవరో డిసైడ్ చేశారు ఇలా పెట్టుకుందాం. ఒక క్రైస్తవుడు ప్రపోజ్ చేశాడు, ఒక క్రైస్తవుడు ఆమోదించాడు, కొన్నాళ్ళు నడిపించారు. తర్వాత వాళ్ళలోనే వ్యతిరేకత వచ్చింది, ఇది కరెక్ట్గా తీసేయండి అన్న తీసేశారు. ఇప్పుడు దానికి వీళ్ళ క్యాలెండర్కి పూర్వం కూడా మన క్యాలెండర్లు మనకు ఉన్నాయి, మన తిథులు, మన నక్షత్రాలు, మన వారఫలాలు, మన సంప్రదాయాలు అన్నీ ఉన్నాయి కదా. అది వచ్చిన తర్వాతే మన వ్యాపారం నడుస్తుంది అనేది లేదు కదా. కాబట్టి క్రీస్తుకు ముందు ప్రపంచం ఉంది, సంస్కృతులు ఉన్నాయి, ఎవరి జీవన విధానం వాళ్ళకు ఉంది. ఇప్పుడు దాని నుంచి బయటకు వస్తుంది. అంటే వాళ్ళ గుత్తాధిపత్యం నుంచి, క్రైస్తవుల యొక్క గుత్తాధిపత్యం, క్రైస్తవ మతోన్మాదుల గుత్తాధిపత్యం నుంచి మెల్లమెల్ల బయటకు వస్తున్నాను. రైట్. ఇప్పుడు మీరు ఏ చర్చికి పోయినా కూడా మిమ్మల్ని ఎంట్రీ ఫీజు కింద ₹1 అడగారు. అడగంగా ఇప్పుడు కల్వరి చర్చిలో అడుగుతారు. కల్వరి చర్చ్ ఇక్కడ ఉంది, మియాపూర్ దగ్గర. అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి. మీరు కల్వరి చర్చిలో మెంబర్గా మెంబర్షిప్. కల్వరి చర్చ్ అంటే కల్వరి సతీష్ ఆయన వదిలిపెట్టండి. మెదక్ చర్చ్ ఉంది, పెద్దదే ఉంటుంది, అక్కడ పోయినా కూడా అడగరు. వేరే చర్చిలకు పోయినా కూడా అడగరు. మీరు బిఫోర్ క్రిస్టియనే కాబట్టి మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది. ఏదో కొంచెం వాళ్ళు కమర్షియల్గా దాన్ని డెవలప్ చేయడం కోసం అడుగుతారు కావచ్చు, కానీ బేసిక్గా అడగరు. కానీ మీరు ఏ గుడికి పోయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ అర్చనకు ₹21, ₹11, ₹51 అయితే పెడతారు.